నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయన్న మంత్రి నారా లోకేష్. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ. యువత పోరుకు విశేష స్పందన వచ్చిందన్న గుడివాడ అమర్నాథ్. సూపర్ 6 పథకాల అమలులో చిత్తశుద్ధి లేదని ఫైర్. జనసేన సభకు జయకేతనమని నామకరణం. కాకినాడలో పోస్టర్లు ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల. ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పరిశీలనలో ఉందన్న అనగాని. గత ప్రభుత్వం మీడియాను కూడా మోసం చేసిందని మంత్రి ఆరోపణ. ఏపీలోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ మాట్లాడారు. అనంతరం మంత్రి లోకేష్ వారికి సమాధానమిస్తూ ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారని, ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్తో కూడింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్, జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి. ఇక్కడున్న చాలామంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 QS ర్యాంక్లో ఒక స్థానంలో ఉండాలి, నాట్ నంబర్ 1, టాప్ 100లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్న అధ్యక్ష. కరికులంని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకలపైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. Continuing the retired professors as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్, వైలేషన్స్ అగేన్స్ట్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ అయిన కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను.
ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయించే బాధ్యత వైసీపీదని మాజీ మంత్రి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాల అమలులో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర బడ్జెట్ చెబుతోందన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా తమ వాణి వినిపిస్తామన్నారు. సంక్షేమానికి జగన్ బటన్ నొక్కితే హేళన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ పని ఎందుకు చేయడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన యువత పోరుకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విజయవంతంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా వేలాదిగా తరలి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని నిన్న నిర్వహించడం, ఎన్నికల్లో ప్రధానమైనటువంటి హామీగా ఉన్నటువంటి నిరుద్యోగ భృతి ప్రతి నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగస్తులకి 3,000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ గాలికి వదిలేసి గడిచినటువంటి బడ్జెట్లో ₹1 కూడా వారికి కేటాయించినటువంటి పరిస్థితులు లేవు. మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు పెట్టాల్సినటువంటి బడ్జెట్లో ₹1 కేటాయించకపోవడం, ఇది ప్రధానమైనటువంటి అంశంగా యువత తరపున. అలాగే 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి, అలాగే వసతి దీవెనకి సంబంధించి 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి వారి పక్షాన, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పక్షాన. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 17 మెడికల్ కాలేజీలు నూతనంగా నిర్మించాలని, 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి పూర్తి స్థాయిలో 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి దాన్ని ప్రారంభించి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కేవలం 11 మాత్రమే ఉంటే దాన్ని 28 వరకు తీసుకొని వెళ్ళి తద్వారా రాష్ట్రంలో మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొని రావాలి. మెడిసిన్ చదివేటువంటి, మెడిసిన్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకి మరింత ఆ విద్యని వారికి చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, పూర్తి స్థాయిలో దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరిచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. నేటికి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకపోగా, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేసేటువంటి ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే బడ్జెట్లోనే దీనికి సంబంధించిన ప్రతి రూపాయిని కూడా పొందుపరిచేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి వచ్చేది. ఇవన్నీ పక్కన పెట్టి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గడిచినటువంటి నడుస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇంకా వారు అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయిపోయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి గత పరిపాలన మీద ఇంకా పడేడ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే రానటువంటి కాలంలో మరింతగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. వారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద ఏదైతే వారు ఏ ఆలోచనతో అయితే అధికారంలోకి రావాలని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జయకేతనం అని నామకరణం చేశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో గల కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభకు జనసేన నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే నాయకులకు, వీర మహిళల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం కనీ విని ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు. ఈ ప్రాంతంలో
ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులను తలుచుకునేలా సభలో గల 3 ద్వారాలకు రాజ సూర్యారావు బహదూర్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యాలింక నాయకర్ పేర్లను నామకరణం చేశామన్నారు. అద్భుతమైన ఏర్పాట్లు కూడా మేము చేయబోతున్నాం. అన్ని విధాలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని, ఇన్ని సంవత్సరాలు పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఈ సభ ద్వారా జయకేతనం అనే సభ ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక పోస్టర్ని మేము రిలీజ్ చేయబోతున్నాం. దాన్ని మీ ముందు ప్రవేశపెడతాం. జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, కాలువ శ్రీనివాసులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలకు రెవెన్యూ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానాలిచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రేషన్ కార్డు ఉన్న చోటే స్థలం ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. కమిటీ ఈ అంశంపై ప్రతిపాదనలు చేస్తుందన్నారు. జర్నలిస్టులకు తక్కువ ధరకే స్థలాలు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. వీటిని ఎలా ఇవ్వాలనే అంశంపై సీఎం ఆదేశాలతో కసరత్తు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ జర్నలిస్టులను కూడా మోసం చేసిందని, వారిపై భారం మోపేలా ఇళ్ల పట్టాల జీవోను ఇచ్చిందని మంత్రి విమర్శలు గుప్పించారు. కొనతాల రామకృష్ణ గారు. అధ్యక్ష, గతంలో 2019-24 మధ్య ఒక జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. 535 జీవో అధ్యక్ష. అందులో స్పష్టంగా ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో వారికి ఇక్కడ స్థలాలు కేటాయించాలని ఇవ్వటం, ఆ జీవో అయితే ఇంకా అమలు జరగలేదు అధ్యక్ష. కొత్తగా క్యాపిటల్ ఏర్పడినాక ఇక్కడ అసెంబ్లీ ఉద్యోగస్తులు కానీ, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వీటితో పాటు గతంలో హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఎమ్మెల్యేలకు ఇచ్చారో అవి కోర్టు న్యాయ వివాదంలో ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల నేను కోరేది ఏంటి, మీ ద్వారా ఇటువంటి ప్రతిపాదన ఏదైనా శాసనసభ్యులకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రతిపాదన ఏదైనా ఉందా, అది ఒకటి పరిశీలించాల్సిందిగా. ఎక్కువ మంది కొత్త శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష ఈ సభలో. అందువల్ల ఇది కొత్త రాజధాని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ పైనుంచి ఉండే పరిస్థితి ఉంది. కోటస్ కూడా కాలేదు కాబట్టి అటువంటి ఏమైనా పరిశీలన చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. ఓకే అండి, అవునండి. 1 minute. ఒక సభ్యులు అడిగారు, మన శ్రీనివాసులు గారు. అధ్యక్ష, గతంలో 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం పాలనా కాలంలో అమరావతి నగరంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదన ఉండింది అధ్యక్ష. దానికోసం ఇందాక పెద్దలు రామకృష్ణ గారు కోరిన విధంగా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా మారబోతా ఉన్న నేపథ్యంలో దీంట్లో అందరి భాగస్వామ్యము, ఒకవైపు జర్నలిస్టులు ఇక్కడ అమరావతి నగరంలో ఇల్లు నిర్మించుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే రామకృష్ణ గారు అడిగినట్లు శాసనసభ్యులకు కూడా ఈ వర్తింపజేస్తే, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కూడా ఇచ్చారు గతంలో 2 సార్లు. కాబట్టి అమరావతి నగరం అందరిది, అన్ని ప్రాంతాల వారిది అనే భావన మరింత పెంపొందించే విధంగా, అందరి భాగస్వామ్యము ఇక్కడ లభించే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలా. అట్లాగే జిల్లా కేంద్రాల్లో కూడా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం. గత ముఖ్యమంత్రి అధ్యక్ష 2019 ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష. జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి 2019 వచ్చిన తర్వాత అధ్యక్ష, సరిగ్గా ఎన్నికలకి 6 నెలలు, కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష
కొంతల రామకృష్ణ గారు, పెద్దలు కాళ్ళ శ్రీనివాసులు గారు అధ్యక్ష. 2023 11/11 నంబర్ కూడా 11/11 సార్, నవంబర్ 11 అధ్యక్ష. GOMS నంబర్ 535 అధ్యక్ష. కమిషనర్ ANPR సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష. అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ, గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్ముకునే విధంగా, అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులని, అలాగే DPRO అందరినీ కూడా కన్వీనర్లుగా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష, జిల్లా స్థాయిలో అధ్యక్ష. సైబర్ సెక్యూరిటీ ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన అంశంగా మారిందని, దశహితానికి యువ ఇంజనీర్లు తమ కెరీర్ ని సైబర్ సెక్యూరిటీలో ఎంచుకోవాలని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి పిలుపునిచ్చారు. AU YVS మూర్తి ఆడిటోరియంలో సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ, క్రిప్టోగ్రఫీపై 5 రోజుల పాటు జరిగిన బూట్ క్యాంప్ ఇంటెన్సివ్ ప్రోగ్రాం ముగింపోత్సవంలో ఆయన పాల్గొన్నారు. శిక్షణ పొంది అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆయన సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా సిపి శంకప్రత బాగ్చి మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీలో ఉండే లూప్ హోల్స్ వల్ల ఊహకందని అనర్థాలు జరుగుతున్నాయన్నారు. AU ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సైబర్ భద్రతలో మరింత నైపుణ్యం సాధించి ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను, సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థలు సైబర్ అటాక్ల నుంచి రక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం ఈ రంగానికి ఉన్న డిమాండ్ని చాటి చెబుతుందన్నారు. 8th మార్చ్ నుండి మొదలుపెట్టిన ఈ క్యాంప్ ఈరోజు ముగిసింది. స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ బూట్ క్యాంప్ ద్వారా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ వాళ్ళు నేర్చుకున్నారండి. సో మన అందరికీ తెలుసు, ఈరోజు మన ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రతి రాష్ట్రం, ప్రతి కంపెనీ సైబర్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తున్నారండి. సైబర్ సెక్యూరిటీలో గ్యాప్స్ ఉంటే అవి ఎక్స్ప్లాయిట్ చేసి ర్యాన్సమ్ వేర్ అటాక్స్, రకరకాల సైబర్ అటాక్స్ ఈరోజు జరుగుతున్నాయి. సో ఈ పరిస్థితిలో మన ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సైబర్ సెక్యూరిటీ మీద ఇంకా పట్టు సాధించగలిగితే వాళ్ళు డెఫినెట్గా ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో మంచి జాబ్స్ సాధించగలుగుతారండి. నేను వాళ్లకు ఇంకా డిగ్రీస్ ఆన్లైన్ మంచి కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ మంచి డిగ్రీస్ కూడా ఆఫర్ చేస్తున్నారండి ఆన్ సైబర్ సెక్యూరిటీ. అది కూడా స్పేర్ టైంలో డిగ్రీస్ సాధించగలిగితే బాగుంటుందని నేను సజెస్ట్ చేశాను. ఈ సందర్భంగా ఈ బూట్ క్యాంప్ నిర్వహించిన మినిస్ట్రీ ఆఫ్ MEITY and other companies which helped in organizing this program వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ అండ్ ఆల్ ఫ్యాకల్టీస్కి అభినందనలు. అండ్ అవర్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్, ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ సార్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. AUVC GP రాజశేఖర్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగం వైపే కాకుండా సైబర్ సెక్యూరిటీలో కూడా యువత తమ అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. జాతీయ భద్రతా దృష్ట్యా యువత సైబర్ సెక్యూరిటీలో మరింత నైపుణ్యాన్ని సాధించాలన్నారు. టెక్నికల్ టూల్స్ ను ఈ రంగంలో ఎంతో మెరుగ్గా ఉపయోగించుకోవాలనే దానిపై యువత దృష్టి పెట్టాలన్నారు. ఆనరబుల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఇప్పటి యువత ఇటువంటి టాపిక్ మీద ఎక్కువ అవగాహన పెంచుకుని టెక్నాలజీ టూల్స్ డెవలప్ చేసుకుని ఈ కెరియర్లో ముందుకు వెళ్ళడానికి అనేక రకాల ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ అయితేనేమి, కార్పొరేట్ అయితేనేమి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని ఇప్పటి యువతకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే కమిషనర్ గారు టాక్లో ప్రస్తుతం గవర్నమెంట్ ఎటువంటి సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోంది, అటాకర్స్ ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఇప్పటి స్టూడెంట్స్ ఎలా ఎక్విప్ అయి ఉండాలి, అటువంటి టాపిక్స్ మీద చెప్పడం జరిగింది. అందరూ సాఫ్ట్వేర్ IT టెక్నాలజీ అని కాకుండా ఇటువంటి ఫీల్డ్లో కూడా ముందుకు వెళ్ళి సమాజం కోసం కూడా మనందరి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజుల్లో 5వ క్లాస్ కురవాడి నుంచి అందరూ స్మార్ట్ ఫోన్ వాడడం జరుగుతుంది. కాబట్టి ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అని తేడా లేకుండా
సో ఈ సైబర్ సెక్యూరిటీపై అవగాహన మాన్యువల్స్ రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బూట్ క్యాంప్ ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆలయంలో రాష్ట్ర పండుగ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జీవోకు నూకాంబిక అమ్మవారి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు సహకరించిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణిదెల రామకృష్ణకి జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. మార్చి 27వ తేదీన జరిగే నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ఎమ్మెల్యే కొణిదెల రామకృష్ణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని రామ్కి అన్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి పాలాభిషేకం చేసి రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఉత్తర్వులను అమ్మవారి వద్ద ఉంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఆలయ ఈఓ ఎన్ సుజాత, పండుగ ప్రత్యేక అధికారి కె శోభారాణి, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 85 ద్వారా ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాలమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనకాపల్లి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆ జీవో ప్రతిని అమ్మవారి ముందు ఉంచి పాలాభిషేకం, క్షీరాభిషేకం చేసి భక్తులందరూ కూడా అన్నోపతండాలుగా అమ్మవారి గుడికి వచ్చి హర్షధ్వానాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ రాష్ట్ర హోదా రావాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అవిశ్రాంతంగా పోరాడిన మన శాసనసభ్యులు కొణిదెల రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొణిదెల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇప్పటికే కమిటీలు నిర్ణయించడం జరిగింది. ఈ పండుగను అత్యంత వైభవంగా చేస్తారని అందరినీ కోరుకుంటూ బుచ్చయ్యపేట మండలం వడ్డాది వెంకన్న 152వ వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా చోడవరం శాసనసభ్యులు కెఎస్ఎన్ రాజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త పూర్ణకుంభంతో కెఎస్ఎన్ రాజుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరికి ప్రత్యేక అర్చన చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ వడ్డాదిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలానే గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెస్తామని, ఫ్యాక్టరీని అభివృద్ధి చేసేందుకు అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామని తెలియజేశారు. అలాగే మనకి వడ్డాది బ్రిడ్జి కూలిపోయి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ మధ్య ఏమని చెప్పేసి నర్సీపట్నం నుంచి చోడవరం నుంచి సబ్బవరం వరకు కూడా రోడ్డుని పీపీపీ మోడ్లో మరి విస్తరణ చేయడానికి సుమారు 36 కోట్ల రూపాయలు డిపిఆర్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఏవైతే ప్యాచ్ వర్క్ అవుతుందో సుమారు 68 కోట్ల రూపాయలతో నర్సీపట్నం దగ్గర మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి వెలంకాయలపాలెం దగ్గర నుంచి, అలాగే వెంకన్నపాలెం, చోడవరం, వడ్డాది, వెంకన్నపాలెం దాటి అనకాపల్లి వరకు కూడా మొత్తం ప్యాచ్ వర్క్ అంతా స్టార్ట్ చేస్తూ ఉండేది మార్చి నెల. ఏప్రిల్ మే నేను ఆశిస్తుంది ఏంటంటే మే నెలాఖరికి కంప్లీట్గా రోడ్డు గోతులు లేకుండా అన్నీ కూడా ఒకసారి ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ అవుద్ది. అప్పుడు మనం అనుకున్నట్టుగా 4 లైన్ల విస్తరణ రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా స్వామివారిని కోరుకున్నది చెరుకు ఉత్పత్తి చేసి చెరుకు వల్ల పంచదార ఆడడం వల్ల నష్టం వస్తుంది. అలా కాకుండా మనం ఏమని చెప్పేసి మొలాసిస్ నుంచి డిస్టిలరీ చేసి బాటిలింగ్ యూనిట్ పెడితే లాభదాయకంగా ఉంటుంది అన్నది పెద్దలందరూ సలహాలు సూచనలు ఇచ్చారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీయే కాబట్టి నా ముందున్న చోడవరం శాసనసభ్యుడిగా నా ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే బిఎన్ రోడ్డు, భీమిడిపట్నం నర్సీపట్నం రోడ్డు సంపూర్ణంగా అభివృద్ధి చేయడం, షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ గాడిలో పెట్టి కార్మికుల జీతాలు కానీ రైతుల పేమెంట్లు కానీ ఏటైతే ఇవ్వాలో అవన్నీ కూడా జరగాలి. మరి ఇందాక దర్శనం చేసుకుంటున్నప్పుడు పురోహితులు అడిగారు, మీ మనసులో ఉన్న కోరిక తలుచుకోండి, వడ్డాది వెంకటేశ్వర స్వామికి
ఆ శక్తి ఉంది. తప్పకుండా మీరు అనుకున్న పనులు అయిపోతాయని నేనైతే ముందు ప్రధానంగా 2 పనులు అనుకున్నాను. అలాగే వడ్డాది గ్రామానికి సంబంధించి ఈ మండపం కానీ కాపు భవన్ కానీ పూర్తి చేయాలని అసంపూర్తిగా ఉన్నవి. కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నటువంటి ఏసీ కళ్యాణ మండపం మళ్ళీ చెప్తానండి సహకారంతోనే నేను ఈ మండపంలో ఉండి దేవాలయ ప్రాంగణంలో చెప్తాను. వడ్డాది గ్రామంలో గతంలో కూడా శాంక్షన్ అయినా కొంచెం మనస్పర్ధల వల్ల అవి అయిపోయాయి. కానీ ఈసారి అటువంటి విషయానికి తావివ్వకుండా నేను చొరవ తీసుకొని పెద్దలందరూ నా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని అప్పుడు నేను అందరి అభిప్రాయాలు తీసుకోకుండా చేయడం కూడా ఆ పొరపాటు ఏమని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ పొరపాటు లేకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని అందరికీ చెప్పి చేస్తే అందరూ కూడా సంతోషిస్తారు, అందరూ సహకరిస్తారు. తప్పకుండా మన వడ్డాది అన్నది ఇటు చోడవరం అటు బుచ్చిపేట రావుకాతారం మధ్యలో సెంట్రల్ పెద్ద ఊరైనా కూడా మరి చాలా గ్రామాల్లో కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఇక్కడ కళ్యాణ మండపాలు లేకైనా వర్షం వస్తే ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి తప్పకుండా ఈ పనులన్నీ కూడా మనం అనుకున్నవన్నీ పూర్తి చేయాలని ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిఠాపురం వేదికగా 14వ తేదీన జరగనున్న జనసేన జయకేతన సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని జన సైనికులు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి వీర సైనికులు పిఠాపురం బయలుదేరారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ 11 సంవత్సరాల పాటు ప్రజల పక్షాన అనేక పోరాటాలను చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూటమి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ మొదటి ఆవిర్భావ సభ నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరగనున్నట్లు చెప్పారు. చలో పిఠాపురం 12 ఏళ్ల పడిన కష్టానికి 12 ఏళ్లు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటాలకి 11 సంవత్సరాలు అధికారం లేకుండా ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. ఈ రోజు అధికారంలో ఉండి జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. దానికి పిఠాపురం బహిరంగ సభకి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు తిరుపతి నుంచి భారీ ఎత్తున 50 వెహికల్స్ తో భారీ జనసముద్రంతో పిఠాపురం సభ విజయవంతం చేయడానికి ఒడిశా నుంచి సూరత్ కు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం ముమ్మిదిహ గ్రామానికి చెందిన బురగాన సింహాచల పాత్ర సంజయ్ బెహరాలను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 10.31 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని ముందస్తు సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారని, నిందితులు గంజాయిని ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సిఐ చిన్నమనాయుడు, ఎస్ఐ ముకుందరావు పాల్గొన్నారు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఎస్ఐ గారు వారికి వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బోర్గాన సింహాచల్ పాత్ర, సంజయ్ బెహ్రా అనే 2 వ్యక్తులు ఒకే గ్రామస్తులు ముమ్మిదిహా విలేజ్ అస్కా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గంజా డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్కి చెందినవారు. వీరిద్దరూ కూడా 2 బ్యాగులతో అనుమాన స్థితిలో వాళ్ళని పోలీసులు పట్టుబడగా వారిని బ్యాగు సోదా చేయగా 10.310 గ్రాముల గంజాని గమనించడం జరిగింది. వారి వద్ద ఈ గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను కూడా ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో వశపరచుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా గతంలో సూరత్, గుజరాత్ స్టేట్ సూరత్ వద్ద దారా కంపెనీలో పనిచేస్తుండేవారు. సింహాచల్ పాత్ర ఒక 2 నెలల క్రితం వారి స్వగ్రామం వచ్చేసి ఉండగా సంజయ్ బెహ్రా కూడా 10 రోజుల క్రితం వచ్చారు. వీరిద్దరూ కూడా అంకిత్ ఎలియాస్ సూర్య అనే వ్యక్తి వద్ద ఊరికి దగ్గరలోనే ఉన్న జే రాంపల్లి విలేజ్ వద్ద ఈ గంజాయిని సేకరించి ఒక సోర్స్ అంకిత్ అనే ఆయన వద్ద నుంచి సేకరించి వారు ఈరోజు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి సూరత్ వెళ్ళి సూరత్లో గొల్ల అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా ఒరిస్సా చెందిన వ్యక్తే. ఆ గొల్ల అనే కూడా దారా కంపెనీలోని పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకున్న ప్రీవియస్ పరిచయం వల్ల ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గంజాయి ఒరిస్సాలో గంజాయి తక్కువ రేటుకి కొని అక్కడ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మే ఉద్దేశంతో ఈ వ్యాపారం జరుగుతుంది. ఇందులో సింహాచల్ పాత్ర సంజయ్ బెహ్రా యొక్క అసిస్టెన్స్ తీసుకుని అతనికి కొంత డబ్బులు ఒక 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన సాయం తీసుకుని ఆయనతో పాటు ఈ వ్యాపారం చేయడానికి ట్రాన్స్పోర్టర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ గంజాయి కేసు విషయంలో
మా డిఐజీ గారు గోపీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక ప్రత్యేకమైన బృందాల్లో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఏర్పాటు చేసి గంజాయి రవాణాన్ని కంప్లీట్గా నివారించాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో టీమ్స్గా మా ప్రతి డివిజన్లో కూడా ఏర్పడి ఈ రవాణాను నివారించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే మా కాశీబుగ్గ డివిజన్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ రవాణాను నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక విధాలుగా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ కేసులో ఎవరైనా ప్రాపర్టీస్, వ్యక్తిగత ప్రాపర్టీస్ సంపాదించుకున్న వాటిని వశపరుచుకునే అవకాశం అయితే ఉంది. కోర్టు వాటి సీజ్ చేసుకునే రైట్ ఉంది. ఇది కేసులో 10 సంవత్సరాలు అంతపైన కూడా శిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలందరికీ ఒక పోలీసు సూచన, ప్రజలు ఈ వారి యొక్క పిల్లల్ని ఈ మారక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంచేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇతరులు చూసి ఈ మారక ద్రవ్యాలు వినియోగించాలనే దుర్బుద్ధి కలగడం కానీ తప్పు ద్వారా కానీ అంటే వాళ్ళు సక్రమైన మార్గంలో పెట్టాలి. ఎందుకంటే మారక ద్రవ్యాల వల్ల నర్వ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని మొత్తం వారు సైకలాజికల్గా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక మనిషి సాధారణ స్థితి రావడానికి తిరిగి చాలా రోజులు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మారక ద్రవ్యాల మధ్యలో స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, తల్లిదండ్రులతో కానీ అనేక రకాలైన తప్పు పనులు నేరాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మారక ద్రవ్యాలను వినియోగించుకుంటూ తల్లిదండ్రులు, అదేవిధంగా టీచర్లు కూడా అందరూ కూడా వారి పిల్లలకి నచ్చ చెప్పాలని చెప్పేసి మా పోలీస్ సిబ్బంది తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.